హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. డిగ్రీలు పాస్ అవుతారు, పట్టాలు చేతపుచ్చుకుంటారు, దాంతోపాటు ఏదో ఒక సిటీకి వెళ్తారు. సిటీలో జాబ్ కోసం ట్రై చేస్తారు. తిరగగా ఇంటర్వ్యూలు అన్నీ అటెండ్ అవ్వగా జాబ్ వస్తుంది. జాబ్కి వెళ్తారు వస్తారు, జాబ్కి వెళ్తారు వస్తారు. వీళ్ళే బ్యాచిలర్స్. నాట్ ఓన్లీ జాబ్, ఒక సినిమా రిలీజ్ అయిందంటే వీళ్ళదే హంగామా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైనా కొత్తగా రెస్టారెంట్ బాగుందంటే అక్కడే ఎక్కువ బ్యాచిలర్స్ ఉంటారు. ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే దానిలో మోస్ట్లీ ఎక్కువగా బ్యాచిలర్సే ఉంటారు. అసలు హైదరాబాద్లో బ్యాచిలర్స్ లైఫ్ ఎలా ఉంది? వాళ్ళు ఇక్కడ వాళ్ళ లైఫ్ అందరూ అనుకుంటారు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తారు బ్యాచిలర్స్, వాళ్ళకేం తక్కువ అనుకుంటారు. అసలు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది? ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంది? బాగుంది భయ్యా. అంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను బ్యాచిలర్ ఎట్లా స్విమ్ చేసుకున్నారు? అంటే మీరు చూస్తే చాలా ఎంగగా అనిపిస్తుంది. ఎంగైతే పెళ్లి చేసుకోవద్దా? అంటే మరి ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నాది 20. అంటే నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? చేసుకోలేదు నేను ఎందుకు అనుకుంటున్నారు? అయిపోయిందా మీరు మ్యారీడ్? పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరు ఇప్పటికి. వీడే ఇదేమో అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. నిజంగా మీకు మ్యారేజ్ అయిందా? ఇద్దరం కాదు ముగ్గురం, వాడు కూడా. అలా అనిపిస్తలేరు అది అంతే. మరి ఇప్పుడు మీ మ్యారీడ్ లైఫ్ బాగుందా, బ్యాచిలర్ ఉన్నప్పుడు బాగుందా లైఫ్? బ్యాచిలర్ ఉన్నప్పుడు బాగుంది. అంటే అప్పుడు ఎలా చెప్పగలుగుతున్నారు బ్యాచిలర్ ఉన్నప్పుడు లైఫ్ బాగుందని? ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, అప్పుడు మంచి ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడు అన్ని వీడిని అడిగి చేయాల్సి వస్తుంది. నేను 1 2 కట్ల వెళ్ళిపోతున్నా. అదేంటి 1 కి 2 కి వెళ్ళిపోయి 5 6 వరకు తిరిగేవాడిని నైట్ మొత్తం అంతే. మరి ఇంట్లో ఏమన్నారా ఇప్పుడు 1 2 కట్ల వెళ్తే? లేదు హాస్టల్ కదా, బ్రతికిపోయాం. పెళ్ళైందన్నా అంతకుముందు రూమ్లో ఉండేవాళ్ళం. అదే ట్విస్ట్ బాగుంది. నైస్, వెరీ నైస్ ట్విస్ట్. ఆబ్వియస్గా ఊరికి వెళ్ళినప్పుడు ఫుడ్ బాగుంటుంది ఆబ్వియస్గా. మీ బ్యాచిలర్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేమైతే ఫుల్ చిల్ అవుతామండి. ఆఫీస్ ఉన్నప్పుడు ఆఫీస్ వెళ్తాము, వీకెండ్ అయినప్పుడు పబ్స్కి వెళ్తాం, వర్క్ చేసుకుంటాం. అదే ట్రిప్స్కి వెళ్తారా? యా ఆఫ్ కోర్స్. మరి ఫుడ్ పరిస్థితి మీరు ఇప్పుడు ఇక్కడ అంటే మీరు హైదరాబాద్ లోకలా నాన్ లోకలా? నాన్ లోకల్. ఓకే, మరి ఇంటి ఫుడ్ మిస్ అవుతుంటారా ఇక్కడ? చాలా. ఇంటికి వెళ్తామండి, మేమే చేసుకుంటాం. సెల్ఫ్ కుకింగ్ ఉంటుంది. హాస్టల్ అయితే సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటాం, రూమ్లో అంటే మేమే వండుకుంటాం. ఇంటి దగ్గరనే ఉంటే బాగుండు, అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని అనిపించిందా? చాలా సార్లు అండి, ఎవ్రీ నైట్ ఆల్మోస్ట్. ఎందుకు అలా అనిపించింది? ఏ విషయంలో? ఎందుకంటే ఫుడ్ ఉండదు, లోన్లీ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ లేకపోతే లోన్లీ ఉండాల్సి వస్తుంది. ఇంకెందుకు అనిపిస్తుంది? మీరు రూమ్లో ఉంటారా హాస్టల్లోనా? నేను ఫ్లాట్లో ఉంటున్నాను. ఇదివరకు నేను హాస్టల్లో ఉండేది. ఫ్లాట్కి వెళ్ళేసరికి అన్ని ఒక్కొక్కసారి బాసన్లు తోముండవు, అన్నీ ఉంటాయి. అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అప్పుడు లిటరల్గా ఏం చేస్తాం, ఎందుకు ఈ బతుకు ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించి 20,000 కోసం ఇంత కష్టపడుతున్నాం అనిపిస్తుంది. హైదరాబాదేనా మీది? లేదు, ఖమ్మం. అది ఖమ్మం దగ్గర. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు హైదరాబాద్? ఎడ్యుకేషన్. ఎలా అనిపిస్తుంది లైఫ్ హైదరాబాద్లో? ఇట్స్ గుడ్, నాట్ సో బ్యాడ్. అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. సో ఇప్పుడున్న జనరేషన్కి సెటిల్ కావాలంటే ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ కావాలంటే మంచి స్టడీ కావాలి. సో స్టడీ కావాలంటే మంచి ప్లేస్కి రావాలి. సో విలేజ్ నుంచి ఖచ్చితంగా బయటకైతే రావాలి. మీరు మ్యారీడా బ్యాచిలరా? మ్యారీడ్. మ్యారీడ్ లైఫ్ బాగుందా, బ్యాచిలర్ లైఫ్ బాగుందా మీది? మ్యారీడ్ లైఫ్ అంటే మ్యారీడ్ లైఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, బ్యాచిలర్ ఎంజాయ్మెంట్ ఉంది. రెస్పాన్సిబిలిటీ బాగుందా, ఎంజాయ్మెంట్ బాగుందా? రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది. ఎందుకంటే బ్యాచిలర్ లైఫ్లో 20 years వరకు ఉంటుంది, మ్యారీడ్ లైఫ్లో 80 years వరకు ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. మరి ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు కదా హైదరాబాద్లో, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఒక మ్యారీడ్ పర్సన్గా, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్గా లైఫ్ గురించి ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళకి? అంటే ఎంజాయ్ చేయాలి, ప్లస్ కష్టపడాలి. అంటే ఇక దానికి అంటే ఎంజాయ్మెంట్ ఎంత ఎంజాయ్ చేస్తారో అంత కష్టపడాలంటారు. లిమిట్, మరీ ఓవర్గా ఎంజాయ్మెంట్ అవసరం లేదు. नाम क्या है आपका? संतोष कुमार। शादीशुदा है, बैचलर आप? शादीशुदा हूँ। ओके, अभी अच्छा है लाइफ, तब बैचलर था? लाइफ अच्छे थे पहले अच्छा था? जी सर। क्यों? कि पहले खुला ज़िंदगी जीते थे, अब टेंशन है। पहले मम्मी पापा का टेंशन था, तो बीवी का टेंशन हो गया। हाँ, तो जो शादी करने के बाद कैसे रहता है? बहुत ज़्यादा टेंशन रहते हैं सर। ऐसे नहीं मेंटेनेंस करो, ऐसे मत करो, ऐसे क्यों कर रहे हैं? पहले अपना ज़िंदगी खुला जीते थे, कोई टेंशन नहीं रहता था। बैचलर थे? जी सर। మీరు బ్యాచిలరా? బ్యాచిలరే. బ్యాచిలర్ అంటే చాలా కష్టంగా ఉంది అనమాట. ఎందుకంటే హైదరాబాద్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అనమాట. నైట్ టైం ఏదైనా కొంచెం బీర్ బాటిల్ అలాంటివి తాగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, డబ్బులు ఉండవు. జాబ్ చేసేవాళ్ళం అనమాట, మరీ చాలా బాగా డ్యూటీ ఎక్కువ చేస్తున్నామని చెప్పి ఈ మధ్యలో వాళ్ళు తీసేసే మనమే బయటకు వచ్చాం అనమాట. మీరు రోజు తాగుతారా, డ్రింక్ చేస్తారా బీరు?
డెఫినెట్లీ అంటే అప్పుడప్పుడు కొంచెం అంటే ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, దాన్ని బట్టి అప్పుడప్పుడు మనం కొంచెం బ్యాచులర్ కష్టాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఫైనాన్షియల్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ క్రైసిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి ఇంకో ఫ్రెండ్ దగ్గర ఇవన్నీ ఇంకా పంచాయతీలు ఉంటాయన్నమాట. ఇంకా ఆ పంచాయతీలు మరి ఘోరంగా ఉంటాయి. సో బ్యాచులర్ కష్టాలు బ్యాచులర్ తెలుస్తాయి. ఇది ఎందుకు తాగుతుండ్రా బాబు అంటే దాన్ని చెప్పలేము మనం. వంట నేనే చేసుకుంటా, కర్రీ మాత్రం బయట వాళ్ళు ఎవరో వేస్తే అక్కడ నుంచి తెచ్చుకుంటాం. డెఫినెట్లీ ఇల్లు గుర్తొస్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గర హాయిగా వండి పెట్టినప్పుడు మనం ఏదో సిటీ మీద మోస్తున్న ఆడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనేసి వస్తాము. కానీ ఊర్లో అమ్మ వాళ్ళు వండి పెట్టిన తిండి తిని హాయిగా ఇంట్లో కూర్చొని ఏదైనా అక్కడే ఏదైనా జాబ్ చేసుకుంటూ హాయిగా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అనిపించి ఏదైనా పెళ్ళి చేసుకుంటే వైఫ్ వండి పెడుతుంది కదరా బాబు, ఇది పెంట అంతా ఎందుకు అబ్బా కడగడాలు, అరే నువ్వు అడుగురా అని రూమ్లలో అయితే మాత్రం మామూలుగా ఉండదు. వాడు అడగకపోతే వీడు కొట్టుకునే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి లాస్ట్గా. చివరిగా నీలాంటి బ్యాచిలర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? బ్యాచులర్ లైఫ్కు త్వరగా స్వస్తి చెప్పేసి త్వరగా పెళ్ళి చేసుకుంటే ఇలాంటి కష్టాలన్నీ ఏవి ఉండవు. అందుకే ఫస్ట్ వీటన్నిటికంటే ముందు ఫస్ట్ ప్రాపర్ జాబ్లో సెటిల్ అయిపోండి. అంతకుమించి వేరే ఆప్షన్ లేదమ్మా. ఇంతే. సో బీర్ బాటిల్ ఇవన్నీ కళ్ళ ముందర కొద్దిసేపు తాత్కాలిక సుఖం ఇస్తాయి, కానీ ప్రాపర్గా సెటిల్ అవుతే మనకి ఫైనాన్షియల్ కష్టాలు ఫస్ట్ వెళ్ళిపోతాయి. తర్వాత పెళ్ళాం వస్తుంది, తర్వాత వండి పెడుతుంది. మాడిపోయిన కర్రీలు మాడిపోయిన అన్నాలు తినాల్సిన కర్మ ఉండదు. సో చాలా బాగుంది బ్రో, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు బ్యాచులర్ లైఫ్? అంటే పెళ్ళి కాలేదు కదా, అందులో చాలా హ్యాపీగా ఉంది. అంటే పెళ్ళైన వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయట్లేదా? లేదు బ్రో, చాలా కష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ని చాలామంది చూస్తున్నా కదా, పెళ్ళి అయ్యి వెంట ఏమవుతుందంటే మార్నింగ్ లెగ్గానే వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ కోసం చాలా చేసి చాలా ఉంటాయి కదా పెళ్ళి అయితే. ఇంకా అంటే ఇప్పుడు బయటకు వచ్చావు కదా, ఈ టైంలో నేను బయటకు కూడా ఉండనేమో పెళ్ళి అయితే. అలా ఇంట్లో ఉండి పిల్లలు చూసుకొని పిల్లల్ని చూసుకొని అంటే ఒక టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోలేదు, తొందరగా పెళ్లి చేసుకొని ఇబ్బంది పడడం వేస్ట్. అంటే లైఫ్ లాంగ్ బ్యాచులర్గానే ఉందాం అనుకుంటున్నారా? లైఫ్ లాంగ్ అంటే చెప్పలేము, ఉండొచ్చు. వీలైతే 30+ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్. మహేష్, ఎలా ఉంది మీ బ్యాచులర్ లైఫ్? అంటే బ్యాచులర్ లైఫ్ అంటే ఏముంటుంది అన్న, అంత సాడే ఉంటుంది అన్న. ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు ఊరు నుంచి ఇంత దూరం వచ్చినాం మనం కష్టపడడానికి, ఇక్కడికి వచ్చినాక ఏం ఫలితం లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ బ్యాచులర్ లైఫ్కి ఊరిని వదిలిపెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావద్దన్న. అది ఇక్కడ వచ్చినామనుకో మనకు అన్ని కష్టాలే ఉంటాయి, ఏం సుఖాలు ఏమి ఉండవు. ఎలా అంటే జాబ్ చేసిన సరైన శాలరీ రాదా, లేకపోతే ఫుడ్ ప్రాబ్లమా, ఏం ప్రాబ్లం బ్యాచులర్స్కి? అంటే సరైన శాలరీ వస్తుంది కానీ సరిపోదన్న, ఇంటికి పంపించాలి, మనం చూసుకోవాలి, సరిపోదన్న. ఎప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్ళి బతకడం బెస్ట్ అని ఇక్కడ బతకడం కంటే? చాలాసార్లు అనిపించింది అన్న. అప్పుడు ఎలా ఓవర్కమ్ అవుతావు? ఎలా ఓవర్ అంటే ఇంకా అట్లే ఉండాలన్న, ఇంకా ఫ్యామిలీ కోసం ఉండాలి కదా. అంటే బ్యాచులర్స్ హైదరాబాద్ అందరూ వచ్చి ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారని నీ అర్థం, అంతేనా? అవునన్న, కరెక్ట్ అన్న. ఎప్పుడైనా వంట చేసుకున్నప్పుడు బయట ఫుడ్ తింటున్నప్పుడు ఇంట్లో అమ్మ వంట ఎప్పుడన్నా గుర్తొచ్చిందా? చాలాసార్లు గుర్తొస్తుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావద్దని చెప్తాను నేను, వద్దని చెప్తాను. మమ్మీ డాడీని విడిచిపెట్టి ఎక్కడ రావద్దన్న. అది. సో ఆర్ యూ బ్యాచులర్ ఆర్ మ్యారీడ్? Bachelor. హౌ ఈజ్ యువర్ బ్యాచులర్ లైఫ్? Great. Single is the best life. Single. హౌ కెన్ యూ సే దట్? It's great. I feel like I'm a loner, so I enjoy being alone. How you are enjoying your bachelor life? Great. It's great. I'm still a student, so I'm focusing on my studies and not like focusing on other distractions and stuff. जो तुम्हारे जैसे बैचलर्स हैं उन लोग को क्या बोलना चाहते हो आप? I mean, focus on your goals and don't get distracted by like stuff which is just temporary. People come and go, so you need to focus on your goals. And Thank you. welcome. మీ పేరు? విక్రమ్. మేము బ్యాచిలర్స్ ఉన్నప్పుడు ఇంత డెవలప్ లేదు హైటెక్ సిటీ, పల్లెటూరు లాగా ఉండేది. ఇక్కడ మాదాపూర్ కానీ కొండాపూర్ కానీ గచ్చిబౌలి కానీ విలేజ్, ఇక్కడ మేదీపట్నం టోలుచెక్కు వరకు సిటీ ఉండేది. ఈ హైటెక్ సిటీ ఇక్కడ ఏరియా రావాలంటే భయపడేటోళ్ళు ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే హైటెక్ సిటీ వల్ల డెవలప్. హైటెక్ సిటీలో ఎక్కడ చూసినా పబ్బులు, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఇప్పటి పిల్లలు ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఇట్లుంటే మీరు ఎంజాయ్ చేసేవాళ్ళ వీళ్ళలాగా? అప్పుడే బాగుంది మాకు. అంటే అప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు? అప్పుడు ఇవన్నీ లేవుగా. అప్పుడు లేవు కదా, అంటే అప్పుడు సంపాదించే మా సంపాదన, మేము చేసే కష్టం. ఇప్పుడు మా పిల్లలు ఎట్లా డెవలప్ అయినారు, ఎన్ని కష్టాలు పడ్డాం. ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చింది,
ఇప్పుడు ఈ క్లబ్లు దాంట్లో వల్ల జర్ర ఏమవుతుందంటే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఈ ఐటెక్ సిటీ వల్ల, జాబ్ల వల్ల, ఐటీ వల్ల బాగానే సంపాదిస్తారు. కానీ విచ్చలవిడిగా జర్ర ఏంటంటే పిల్లలు ఇబ్బంది గురి అవుతారు. లైఫ్ ఉండాలంటే వాళ్ళు ఇబ్బంది పడొద్దు, రోడ్ల మీద తిరగొద్దు. మంచిగా ఎంజాయ్ చేయాలంటే మేము ఎట్లా కష్టపడమో, మేము పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకున్నామో మీరు అట్లా చేసుకుని ఎంజాయ్ చేయాలి. అట్లా ఉండాలి. విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగి ఇబ్బంది పడకండి. పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నారు, ఎన్ని కేసులు అవుతున్నామో మేము చూస్తున్నాం. ఆ ఇబ్బంది పడకూడదని యూత్కు నేను చెప్తున్నా అందరికీ. थैंक यू. व्हाट्स योर नेम? रजत शुक्ला. कहाँ से आप? मैं कानपुर से हूँ. हैदराबाद इससे पहले आया क्या? नहीं, मैं पहली बार आया हूँ. अभी आया क्या? नहीं, मैं आया था, कल आया था, बट मैं अभी बिट्स प्लानी में रुका हुआ था. आज अब मैं हैदराबाद एक्सप्लोर करने के लिए निकला हुआ हूँ. कैसा लग रहा है हैदराबाद? अच्छी सिटी है, अच्छा है. इससे पहले हैदराबाद के बारे में क्या सुना आप? मैंने यही सुना था कि यहाँ पे रामोजी फिल्म सिटी बहुत अच्छा है, वहाँ पर जाना चाहिए. और उसके बाद म्यूजियम्स के लिए फेमस है. बाकी हैदराबाद मोतियों के लिए जाना जाता है. सो अब आज ट्रैवल करेंगे, आज देखेंगे क्या कैसा है हैदराबाद में. हैदराबाद का बिरयानी में कभी सुना है क्या? हाँ, या हैदराबाद बिरयानी सुना है. आर यू गोना टेस्ट? या रियली. आप दिखने में लग रहे हैं आप बैचलर, सो आपका बैचलर लाइफ कैसे है? आई एम फ्रॉम एमिटी नोएडा. या यहाँ पे मैं एज अ गेस्ट आया हुआ था अपने भैया के साथ. हाँ. तुम बैचलर हो ना? नो नो नो. मैरिड? नो नो नो. बैचलर मीन्स यू आर स्टूडेंट, राइट? या स्टूडेंट. हाउ इज योर स्टूडेंट लाइफ? गुड. सो तुम्हारे जैसे स्टूडेंट्स को क्या बोलना चाहते हो? लाइफ है, एंजॉय करो, मस्ती करो, अच्छे से पढ़ाई करो, और क्या ही कहो, सब बार से है. कभी ऐसा घूमते रहते हैं ना, अभी बैच मतलब बाहर रहते हैं ना, हॉस्टल्स में, फ्लैट्स में रहते हैं ना, कभी अपना घर वाला याद आते क्या? मैं तो घर पे ही रहता हूँ. చూసారు కదా వ్యూవర్స్, హైదరాబాద్లో బ్యాచిలర్స్ లైఫ్ ఎలా ఉందో. కొందరు అంటున్నారు హైదరాబాద్కి వస్తే చాలా ప్రాబ్లంగా ఉంది, నాకు ఇంటి దగ్గరనే బాగుండే, చాలాసార్లు అనిపించింది నేను ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి అక్కడే ఇంటి దగ్గర ఏదైనా తక్కువ జీతంతో జాబ్ చేసుకొని అక్కడే ఉంటే బాగుండు, ఇంట్లో అమ్మ చేసిన వంట తిని హ్యాపీగా ఉండొచ్చు, ఇక్కడ వచ్చి నేనే వంట చేసుకోవాలి, లేకపోతే పెళ్ళి చేసుకుంటే బాగుండు అని చాలాసార్లు అనిపిస్తుంది అని చెప్తున్నారు బ్యాచిలర్స్. ఇంకొందరు అయితే ఒక్కో లైఫ్ స్టైల్ ఒక్కరిది. ఇంకొందరు అయితే ఎలా చెప్తున్నారంటే హ్యాపీగా నేను జాబ్కి వెళ్తాను, వీకెండ్స్ పబ్స్కి వెళ్తాను, అలాగే అప్పుడప్పుడు ట్రిప్స్ కూడా వెళ్తాను, నా లైఫ్ బాగుంది హైదరాబాద్లో అని. కానీ మెయిన్గా ఫుడ్ విషయం అంటే తినేటప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడే బాధేస్తుంది, అంతే తప్ప మిగతా టైంలో హైదరాబాద్ బాగానే ఉంది. అండ్ హైదరాబాద్ మెయిన్గా ఇంకొందరు చెప్తున్నారు బ్యాచిలర్స్, హైదరాబాద్కి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి, హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవాలి, నచ్చితే ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండాలని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ సత్యతో మీ కృష్ణబాల.